הבאנו שלום עליכם, הבאנו שלום, שלום, שלום עליכם, הבאנו שלום עליכם, הבאנו שלום עליכם, הבאנו שלום עליכם, הבאנו שלום, שלום. ప్రైజ్ లార్డ్. హోలీ టూర్ ఒక భాగంగా పొంది పిలాతు ఎక్కడైతే యేసుక్రీస్తు నిరపరాధి అని తెలిసి కూడా అతన్ని నిరపరాధిగా మరణానికి అప్పగించాడో అక్కడ ఆయన ఒక పొంది పిలాతు న్యాయం తీర్చే ఆ యొక్క కోర్టు దగ్గర మనం ఉన్నాము. ఇదంతా దానికి సంబంధించిన ప్రాంతమే. దేవుని బిడ్డలారా, పిలాతు చేసిన తప్పు ఏంటంటే మనుషులకు భయపడే భయం ఉరి అని తెలిసినా కూడా మనుషులకు భయపడి దేవాది దేవుని యేసుక్రీస్తును అప్పగించేశాడు. గలాతీ పత్రిక 1:10 రాయబడి ఉంది, ఇంకా నేను మనుషులు సంతోషపెట్టేవాడిని అయితే దేవుని సంతోషపెట్టక పోవును అనే మాట రాయబడి ఉంది. అయితే ఎవరెవరైతే పిలాతులాగా మనుషులు సంతోషపెడతారో వాళ్ళందరూ దేవుని సంతోషపెట్టలేరు, దేవునికి శత్రువులు అయిపోతారు, దేవుని చిత్తం చేయలేరు, దేవుని మాటకు లోబడలేరు. దేవుని యొక్క వాక్యం ఇదని తెలిసినా కూడా మనుషులకు భయపడేవారు, మనుషులు సంతోషపెట్టేవారు, మనుషుల తృప్తి కోసం జీవించేవారు ఖచ్చితంగా దేవునికి దూరంగా జీవిస్తారు, దేవుని మనస్సును ఆయాస పెట్టేవారుగా ఉంటారు. ఈరోజు మీరు మనుషులు సంతోషపెట్టేవారా? అలాగైతే మీరు పిలాతు యొక్క అడుగుజాడలు నడుస్తున్నారని అర్థం. దేవుని సంతోషపెట్టేవారైతే ఖచ్చితంగా మీరు మరి కొంతమందిని ద్వేషించాల్సిన తప్పదు. కొంతమంది నీకు శత్రువులు అయిపోతారు, స్నేహితులు కూడా, మిత్రులు కూడా నీకు శత్రువులు అయిపోతారు, బంధుమిత్రులు కూడా కొన్నిసార్లు వదిలాల్సి వస్తాయి. అందుకొరకే ప్రభు అంటున్నాడు, నా నామ నిమిత్తము, నా యొక్క సువార్త నిమిత్తం తల్లిదండ్రులైన, అక్కాచెల్లెలైన, అన్నదమ్ములైన, ఆస్తిపాస్తులైన పోగొట్టుకున్నవాడు ఎవడో ఇగమందు 100 రెట్లను పరమందు నిత్య జీవాన్ని పొందుకుంటాడని ప్రభువారు చెప్తున్నాడు. సో మీరు దేవుని కోసం మంట కలిగి, రోషం కలిగి, కావాలంటే మనుషులను పోగొట్టుకోవటానికి, లోకాస్తి వాసులు పోగొట్టుకోవటానికి సిద్ధపడండి. పరలోకంలో మీకు బహుమానం, వాడవారిని కిరీటం మీకు ఇవ్వబడబోతుంది. దేవుడి ఈ మాటను దీవించగాక. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీ బిడ్డల ఆశీర్వదించి దీవించి బలపరచమని, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.